నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని R&R కాలనీలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు మంత్రి డోలా బాల వీరాంజనేయులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కోసం 63 రోజుల పాటు జిల్లా కోసం పాటుపడి ఈ రోజుకి సాధించామని జిల్లాగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు లోకేష్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇక నుంచి మార్కాపురం జిల్లాగా పిలుచుకుందామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ జెండా ఆవిష్కరించి అనంతరం నూతన బాధ్యతలు స్వీకరించారు. ఒక అద్భుతమైనటువంటి స్వాగతాన్ని పలికారు. ఆ పలికిన రోజున ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున 2 కోరికలు కోరుకుంటారు. ఒకటి, మార్కాపురం జిల్లా చేయండి సార్. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో వెనుకబడి ఉన్నారు. వీళ్ళ అవసరాలు అన్ని కూడా మీకు తెలుసు. ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ కోరికైనటువంటి మార్కాపురం జిల్లాను నెరవేర్చండి. మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీ పేరు పెట్టుకొని జీవితాంతం ఏడుంటే ఆ రోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రకాశం జిల్లాను కూడా చేర్చాలన్నప్పుడు ఆ రోజు సాధించలేకపోయాం. కానీ మన కొత్తగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడి జిల్లాలో చేర్చడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి పక్షాల విజయం తెలియజేస్తున్నాం. ఈ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చడంలో మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా కేంద్రంతో సహకారంతో ముందుకెళ్తున్నాం. వీటిలో కొన్ని కేంద్రం ఇచ్చిన సహకారాలు చెప్పుకోవాలి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేసుకోవటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి సహకారం అందించడం, ఇదే విధంగా ఇందాక ఒక నరసింహారెడ్డి గారి ఆగిపోయినటువంటి రైలు ఈరోజు మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పడింది. దానికి మొదటి ఎస్పీగా ఈరోజు ఇన్ఛార్జిగా నేను పదవి బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయాలంటే ఆఫీసర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉండి గవర్నమెంట్ ఏదైతే ఆస్పిరేషన్స్ తో అంటే ప్రజలకి ఇంకా బెటర్ గా సర్వ్ చేయాలా, బెటర్ గా వారికి మెరుగైన సేవలు అందించాలనే ఒక సంకల్పంతో చేసిన దానికి మేము నిబంధనలు వెళ్ళి ఖచ్చితంగా ఆ విధంగా అదే డైరెక్షన్ వర్క్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వేదికలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు, నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తోందని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ ధీమా అన్నారు. కర్నూలు పట్టణంలోని 49వ వార్డు ఎన్ఆర్పేటలో సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మరియు ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ సెలవు దినం వచ్చినప్పటికీ పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఈ రోజు మన టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇంత మంచి సంక్షేమాలు చేస్తుందంటే మనం చాలా సంతోషదగ్గ విజయం. అలాగే పీపీపీ విధానాన్ని కానీ ఈరోజు మనము మెడికల్ సీట్లలో కానీ 118 బీద వాళ్ళకి సీట్లు అందించడం జరిగింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వాన్ని అదేగాక మనము మన టీజీ భరత్ గారు కానీ చాలా ఆహర్నిశలు కృషి చేసి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈరోజు వాళ్ళు సమస్యలు తెప్పిస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే వాళ్ళు ఏం డెవలప్మెంట్ చూస్తున్నారు. ఒక పక్క పోయి చూడండి, ఓర్వకల్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో, వైజాగ్లో ఏం డెవలప్మెంట్ జరుగుతుందో. మీరు ఇళ్లలో కూర్చొని ఊకే మాట్లాడుకోవడం తప్ప మీ చేత కాదు. అభివృద్ధిని చేస్తుంటే మీరు మనకి విమర్శిస్తున్నారు. మీ చేతగాక ఈరోజు విమర్శించడం అది సరిగా తగదని నేను మన జగన్ గారు కానీ చెప్తున్నాను. అలాగే వైసీపీ నాయకులకు కానీ చెప్తున్నాము, మీరు సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మనం 18 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. ఈ 18 నెలల్లోనే మేము అభివృద్ధి
చెప్పలేనంత అభివృద్ధి జరిగింది. 60కి పైగా ఇప్పటికి మనం సాధించినాం డెవలప్మెంట్స్. 60కి పైగా డెవలప్మెంట్స్ మేము సాధించినాం. అందులో మొదటిది మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే వెంటనే చెప్పినారు, నేను మొదటి సంతకం ఏదైతే డిఎస్సి మీద సంతకం పెడతా అన్నారు, అలాగే డిఎస్సి మీద సంతకం పెట్టి ఈరోజు వాళ్ళని నియమించడం జరిగింది. 15,000 పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరిగింది. 5,000 చిలుకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్లోకి గత ప్రభుత్వం చూస్తే 4,500 ఉన్న దానికి స్టైఫండ్ని ఈరోజు మనము 12,500 చేయడము మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటని ఆచి తూచి చెప్పకుండా చేయడం అనేది ఒక టీడీపీతోనే సాధ్యమవుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు కౌశిక్ అండి. నేను రీసెంట్గా ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైనానండి. కేవలం ఇది ఈ పోస్ట్ రానికి ముఖ్య ఉద్దేశం టీడీపీ పార్టీలో రికగ్నిషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఇప్పుడు మేమంతా కలిసి ఎలక్షన్ టైంలో సుమారు ఒక 1.5 ఇయర్ నుంచి కష్టపడుతూ ఉంటేనే మాకు ఇంత రికగ్నిషన్లు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడున్న టీడీపీ పార్టీ 2.0 వర్షన్ అండి. ఎందుకంటే యువకులంతా మంత్రులుగా అయ్యారండి. ఇప్పుడు ఏ ఫీల్డ్లో నారా లోకేష్ గారు అయితేనేమి, మన భరత్ గారు అయితేనేమి, వాళ్ళకి అసైన్ చేసిన ఫీల్డ్లో చాలా డెవలప్మెంట్స్ అనేది మీకు విత్ ఇన్ నో టైం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ట్యాగ్ లైన్ తోటి ముందుకెళ్తుందండి. దానికి ఎగ్జాంపుల్ ఈ ఓర్వకల్లు కానీ మిగతా శ్రీ సిటీ కానీ ఇట్లాంటివన్నీ సంబంధించిన రిజల్ట్స్ అన్నీ అక్కడ కనిపిస్తుంటాయండి. మన రీసెంట్గా మేము ఆ రిలయన్స్ దానికి వెళ్ళామండి. ఆల్మోస్ట్ గ్రౌండ్ అయిపోయింది ఫ్యాక్టరీ. రేపు ఏప్రిల్లో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్యాగ్ లైన్ తోటి వెళ్తుందండి. అండ్ మెయిన్ ఈరోజు ప్రోగ్రామ్ వరకు వచ్చేస్తాయండి. మనం 49th వార్డ్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ అండి టీడీపీ తరఫున. ప్రతి మంత్ ఎయిదర్ ఫస్ట్ కానీ బిఫోర్ ఫస్ట్ కానీ ఏమన్నా హాలిడేస్ గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నా కూడా మామూలుగా అయితే గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే ఒక రోజు తర్వాత పంచుతారు. బట్ ఇది ఏమవుతుందంటే ఒక రోజు ముందుగానే మేము వచ్చి ప్రతి ఇంటికి ఇక్కడ ఎన్ఆర్పేటలో అరౌండ్ 146 చేంజ్ పెన్షన్లు పంచేది ఉంటుందండి. సో అరౌండ్ ఒక 1-2 అవర్స్లో మా బూత్ ఇన్ఛార్జ్లు అయితేనేమి, మన బిఎల్ఏలు అయితేనేమి, బిఎల్ఓస్ కానీ అంతా కలిసికట్టుగా మేమంతా ప్రతి ఇంటికి 1.5 అవర్ టైంలోనే ఇచ్చేస్తున్నాం. వాళ్ళు కూడా ఈరోజు షాక్ అవుతున్నారండి. చూసాం కదా ఇందాక. మేము రేపు అనుకొని పడుకున్నామండి, వీళ్ళు మమ్మల్ని లేపేదాకా తలుపు కొట్టి మరీ ఇచ్చి వెళ్ళారు, చాలా సంతోషంగా ఉంది మాకు అని చెప్పేసి ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ చాలా అట్లానే ఉంటుందండి. అండ్ వన్ మోర్ పాయింట్ యాడ్ అండి, టిడ్కో ఇల్లు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఒకటి మెయిన్ సమస్య, దాని మీద మనకు గవర్నమెంట్ అనేది వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. కర్నూలులో కూడా మీరు చూసుకుంటే పోయిన మంత్లో 150 హౌసెస్ పంచాము, ఈ కమింగ్ మంత్లో 250 హౌసెస్ పంచాము. మన భరత్ గారు అయితే మెయిన్ వచ్చేసి అసైన్ అయిన ఇల్లు అన్నీ కలిపి ఒకేసారి పంచేది కాకుండా ఏవైతే అలాట్ అవుతున్నాయో ఫస్ట్ అవి చేసుకుంటూ వెళ్దాము, వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టడం వాళ్ళు కాకూడదు అని చెప్పేసి అసైన్ అయిన ఇల్లులు ఆటోమేటిక్గా పంచుకుంటూ వెళ్తున్నాము. విత్ ఇన్ నో టైం ప్రతి ఒక్కరికి అలాట్ అయిన ఇల్లులన్నీ అసైన్ అయిపోతాయండి. దాని గురించి ఎటువంటిది లేదు. ఎందుకంటే మనకున్న ఇక్కడ ఉన్న నాయకుడు మామూలు వ్యక్తి కాదు. ఈజ్ లైక్ వాట్ యూ సే వర్కహాలిక్ అండి బేసికల్గా అతను. సో పనిలోనే చూపిస్తాం కానీ మేము ప్రచారంలో కొంచెం వీకెండ్ అండి, ఒప్పుకుంటాం ఈ విధంగా. అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని బుధవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్ సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సంరక్షణ చర్యలు తీసుకుంటుందని సూచించారు. ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి మంత్రి ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో చోటు చేసుకోవద్దని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని ఆయన ప్రత్యేకంగా కొంతమంది విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పలు అంశాలను స్నేహపూర్వకంగా మంత్రికి తెలిపారు. వసతి గృహంలో ప్రత్యేకంగా విద్యార్థుల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీకి సూచించారు. అలాగే బయట వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించకుండా బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు విద్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధనకు పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎవరైతే ఆరక్షణ చేస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ మేడం మొత్తం అన్ని రికార్డ్ చేసిన అందరికీ కరెక్ట్గా దృష్టికి ఎవరెవరైతే ఇబ్బంది అందరికీ పనిష్మెంట్ ఇంతకు ముందు ఎక్కువ వాళ్ళు సర్వీస్లో కూడా ఉంటారు, ఉద్యోగాలు కూడా చేయగలరు. ఆ విధంగా పనిష్మెంట్ మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ వస్తారు, మళ్ళీ వచ్చి
మిమ్మల్ని ఇబ్బంది సీరియస్ యాక్షన్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా జరుగుతుంది. 1 మంత్కి ఒకసారి మా స్టేట్ ఆఫీసర్స్ వస్తారు, 1 వీక్ జిల్లా ఆఫీసర్ కలెక్టర్ గారు కూడా ఆఫీసర్స్ కష్టపడి. ములుగు జిల్లా పర్యాటకులకు భూతల స్వర్గధామంగా ఉందని, సహజ సిద్ధ ప్రకృతి అందాలు, భక్తి, ఆనందం, ఆహ్లాదంతో పాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు నెలవై ఉన్నాయని, ములుగు జిల్లా పర్యాటక అందాలను చూడటానికి వచ్చే పర్యాటకులకు సాదర ఆహ్వానం పలుకుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దడసరి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం, ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్, తాడ్వాయి హట్స్, 2 సఫారీ వాహనాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దడసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడ్వాయి హార్ట్స్ ఆవరణంలో ఉన్నటువంటి వివిధ జాతులకు చెందిన వృక్షాల గురించి, అరుదైన జాతుల వృక్షాల గురించి, వాటి ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను మంత్రి సీతక్కకు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. అనంతరం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా కళ్యాణ్లతో కలిసి సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్ సుమారు 7 కిలోమీటర్ల మేర పర్యటించారు. టూరిస్టులకు, సమ్మక్క సారలమ్మ భక్తులకు మా ములుగు అడవి, మా ములుగు ఆత్మీయత మరి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రదేశాలు ఆత్మీయ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మా ములుగు తరపున, ములుగు అడవి ప్రజల తరపున, అదేవిధంగా ములుగు ప్రజలందరి తరపున కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు, అదేవిధంగా నూతన సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు నూతనంగా మళ్ళీ మేము మరి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో మంచి టూరిస్టు స్పాట్, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి రాహుల్ డిఎఫ్ఓ గారు, అదేవిధంగా మా కలెక్టరు, ఎస్పీ, మరి ఫారెస్ట్ శాఖ అధికారులు, వారి స్టాఫ్ అంతా కూడా అద్భుతమైనటువంటి అందాలను ఇక్కడున్నటువంటి వాటిని న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి చాలామంది టూరిస్టులు వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తుంటారు. కానీ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అందాల మధ్య, అడవి ప్రాంతంలో ఉండేటువంటి స్వచ్ఛమైన గాలి మధ్య కాసేపు గడిపినా మరి మనకు ఆయుష్ పెరుగుతుంది అంటారు. అంటే స్వచ్ఛమైన గాలి వస్తుంటుంది. ఈ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ద్వారా ఇందులో స్వచ్ఛమైన గాలితో పాటు వనమూలికలతో కూడినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి గాలి కూడా ఈ ఫారెస్ట్లో దొరుకుతుంది. కాబట్టి నూతనంగా తాడ్వాయి మండల కేంద్రంలో మరి తాడ్వాయి హట్స్ అని ఈ యొక్క ప్రదేశాన్ని చాలా అద్భుతంగా ఫారెస్ట్ శాఖ వారు తీర్చిదిద్దడం జరిగింది. మా సోదరిమణి కొండ సురేఖ గారి యొక్క ఆదేశాల అనుసారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి ఈ ప్లేసెస్ తయారు చేశారు. ఇక్కడ సఫారీ కూడా ఉంది. మేము గతంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి సఫారీ ఎక్కి అయ్యో మా ములుగులో సఫారీ లేదని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా దాదాపుగా 30 కిలోమీటర్ల 18 కిలోమీటర్ల సఫారీ ఉంది. ఇందులో లోపల మంచి గుహలు, పాత కాకతీయుల కాలం నాటి మరి కోట, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఉండడానికి కూడా మంచి రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాట్ వాటర్ కూడా మనకి ఇక్కడ అంటే స్నానాలకు కూడా మంచి వేడి నీళ్ళు కూడా చలికాలం ఇవ్వడానికి ఉంది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు కూడా మంచిగా బయట కాసేపు తిరగడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. ఒక దిక్కు బ్లాక్బెర్రీని మొన్ననే ఓపెన్ చేసినాం, ఇప్పుడు తాడ్వాయి హట్స్ని ఓపెన్ చేసినాం. మళ్ళీ ఒక 4 రోజులలో మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మొత్తం జంగల్ అంతా కనబడుతుంది. కోట 12వ శతాబ్దం నాటి కోట కూడా, అది కూడా వెలుగులోకి వస్తుంది. సో ములుగులో అడుగు పెట్టగానే ప్రతిదీ కూడా ప్రకృతి, అదేవిధంగా మరి ప్రాణవాయువు, ఈ రెండింటిని కలగలిపి చేస్తున్నటువంటి అందాలను, అదేవిధంగా ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా టూరిస్టుల కోసం, సమ్మక్క సారలమ్మ భక్తుల కోసం తయారు చేయడం జరుగుతుంది. ములుగు పక్కనే మంచి విలేజ్ పార్క్ కూడా తయారవుతుంది. అది కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం. కాబట్టి ఎంతో దూరం వెళ్ళకుండా చాలా దగ్గరగా నచ్చిన ప్రదేశం, హైవే రోడ్స్, తర్వాత భక్తి ఉంది,
భక్తి ప్రదేశాలు ఉన్నాయి, అదేవిధంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అందరికీ మరొకసారి ఈ ములుగు ప్రజల తరపున ఆత్మీయంగా మా అడవి ప్రదేశాలను చూడడానికి టూరిస్టులను అదేవిధంగా భక్తులను మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వెంకన్న దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొండపై ఉన్న ఆలయంలో తెల్లవారుజాము 3 గంటలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలలో నిలబడి గోవిందనామ స్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. కొండ దిగువ ఆలయంలో ఉభయ దేవరులతో కూడిన శ్రీ రంగనాథుడిగా శేషశయ్యపై సైనించిన స్వామివారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. రాత్రి వేళ 8 వాహనాలతో తిరువీధి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని శ్రీరంగనాథుడిగా అలంకరించి ఉభయ దేవరులతో పుణ్యకోటి వాహనంపై మాడా వీధిలో ఊరేగించారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం సంజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ఆవరణంలో నూతన ఆర్డీఓ కార్యాలయం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేయడంతో పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనకు రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారం లేకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పీలేరు, కలికిరి పట్టణాల్లో జరిగిన బహిరంగ సభ, మినీ మహానాడులో చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా పీలేరు రెవెన్యూ డివిజన్ చేస్తామని బహిరంగంగా ప్రకటించి మాట ఇవ్వడం, వాటిని నిలబెట్టుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. మదనపల్లిలో అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని, అన్నమయ్య ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, కలియుగ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడని పేర్కొన్నారు. మదనపల్లి జిల్లా ఖచ్చితంగా ఇస్తాము అని మనం ప్రామిస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఆయన మాట నిలుపుకొని ప్రజల్లో పార్టీ పైన కానీ చంద్రబాబు గారి నాయకత్వం పైన కానీ విశ్వాసం పెరిగింది. ఆ రోజు కూడా మనము మీటింగుల్లో చెప్పడం జరిగింది, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కడప జిల్లా 2 కాబట్టి 3 చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజు కడప జిల్లా నాయకులు కూడా స్టేజ్ పైన ఉన్నారు. ఆ రోజు ఎవరైతే కడప జిల్లా నాయకులు, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరూ స్టేజ్ పైన ఉన్నారు. నేను మాట్లాడినాము, మనము కడప జిల్లాకు వ్యతిరేకం కాదు, 2 కాబట్టి 3 చేసుకోండి, మీరే ముఖ్యమంత్రి, మా జిల్లా మాకు కావాలా, చిత్తూరు జిల్లాలోనే మేము ఉండాలా అని ఆ రోజు మా కోరిక. ఈరోజు మదనపల్లి చరిత్ర ఉండేవు. 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయితే సబ్ డివిజన్ కూడా అప్పుడే ఫామ్ అయింది మదనపల్లి. తర్వాత ఎన్నో కాలాలు కుప్పము, పలమనేరు కూడా సబ్ డివిజన్ మదనపల్లి. ఇండియాలోనే బిగ్గెస్ట్ సబ్ డివిజన్. ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరే పోస్టింగ్ మదనపల్లి. 31 మండలాలు మదనపల్లికి ఉన్నాయి మొత్తంతా కూడా. ఆ రోజు కాబట్టి వైసీపీ టైంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ అది రెక్టిఫై చేసి అన్నమయ్య జిల్లాను పేరు పెట్టి, దేవుని పేరు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్నమయ్య. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ఆయన రాజంపేట ఉన్నా, నేటివ్ ఉన్నా కూడా అందరికీ సంబంధించిన వ్యక్తి అతను. కాబట్టి ఈరోజు అన్నమయ్య పేరుతో మదనపల్లి జిల్లా స్టార్ట్ చేసి ఈరోజు కూడా చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అనాథ వృద్ధుల బాధ్యతలను గుర్తించిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ తన సొంత నిధులతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. తర్లుపాడు మండలంలోని లింగారెడ్డి కాలనీలో గల సిరి అనాథ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులందరికీ దుప్పట్లు అందజేసి చలి కారణంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాశ్రయ వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ఇలాంటి సేవా కార్యక్రమాల భవిష్యత్తులోను కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీతో పాటు స్థానికులు పాల్గొని డాక్టర్ మహబూబ్ అలీ సేవలను అభినందించారు. అందరి నమస్కారం. నా పేరు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ, ప్రపంచ మానవుల హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షుడు,
మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ చైర్మన్ మరియు యోగదానం సహారా సమితి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ మరియు కరప్షన్ ఫ్రీ ఇండియా ఈ 3 సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుబాడు మండలం లింగారెడ్డి కాలనీలో సిరి అనాథ వృద్ధాశ్రమంలో ఈరోజు మేము ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మా చుట్టుపక్కల ఉండే నియోజకవర్గంలోని మరియు ఎక్కడైతే మనకు ఈ చలి కాల సమయం ఎక్కువగా ఉండటం వల్ల అనేక సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.